అని ఆశపడుతూ ఉన్నాను. ఏంటివి అవి అంటే ఇక్కడ 22వ కీర్తన, అలాగే జకరయ 13వ అధ్యాయం, ఈ 2 వచనాలు మనం చదువుతా వచ్చినాము. ఇందులో నుండే ఒక కొత్త అంశాన్ని మీ ముందు ప్రస్తావించాలని కోరుకుంటా ఉన్నాను. 22వ కీర్తన చదువుతూ ఉంటే శ్రమలు, ప్రభు అయిన యేసు క్రీస్తు పొందిన శ్రమల వర్ణన, శ్రమల యొక్క భారము, ప్రభు అయిన యేసు క్రీస్తు భరించిన శ్రమ యొక్క తీవ్రత, అది మాటలతో చెప్పడం సులభమే కానీ అనుభవపూర్వకంగా కష్టతరముగా, ఇబ్బందికరంగా, చింతాక్రాంతుడై మనం చూస్తాం. ఒకదాని తర్వాత చక్కగా అర్ధరహితంగా అమర్చబడ్డాయి. 22వ కీర్తన మంచి కాపరి కీర్తన. 23వ కీర్తన గొప్ప కాపరి కీర్తన. 24వ కీర్తన ప్రధాన కాపరి కీర్తన. 22వ కీర్తన మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, సేదదీర్చే కాపరి, నీతి మార్గములో నడిపించే కాపరి, అభయమిచ్చి దుడ్డుకర్రను దండమును తోడుగా ఉంచి నడిపించే కాపరి, భోజనపు బల్ల యొద్ద సంతుష్టి సహితమైన ఆహారమును, భోజనమును ఏర్పరిచిన కాపరి. 22వ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ మరణమును, మంచి కాపరి యొక్క పని, గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగు నిమిత్తం మంచి కాపరి గొర్రెలలో జీవమును వృద్ధి పొందించడానికి, జీవమును విశ్వాసమును కలగజేయడానికి మరణిస్తా ఉన్నాడు. 24వ కీర్తనలో మహిమగల రాజు పురాతనమైన గుమ్మములలో ప్రవేశించుట మనకు 8-9 వచనాలలో కనిపిస్తా ఉంది. పురాతనమైన గుమ్మములు, యెరూషలేము నగరం